శ్రీమద్ వాల్మీకి రామాయణము సుందరకాండము యథాతథ అనువాదము మొదటి సర్గ ప్రారంభము. అంబరంలో అలరారుతున్న ఆ మారుతి రెండు బాహువులు పర్వతాగ్రము నుండి వెలువడినటువంటి 5 పడగలు గలిగిన సర్పంలా భాసిల్లింది. కుండలినీ శక్తి ప్రభావితమైనది. మూలాధార స్వాధిష్టాన మణిపూరకములలో ఏ విధముగా ఊర్ధ్వగతిని కుండలినీ శక్తి జ్ఞాన సముద్రం సహస్రారములో ఉన్న పరబ్రహ్మను సందర్శించడానికి ఏ విధముగా తహతలాడుతున్నదో, ఆయన చేతులు, ఆయన దేహం ఒక ఆచార్యునిలా, ఒక గురుదేవునిలా, ఒక తేజోమయమైనటువంటి మహానుభావునిలా స్వామి 5 పడగలు కలిగిన సర్పంలా భాసిల్లారు. మహావేగ గమనుడైన ఆ కపిపరుడు, ఉత్తుంగ తరంగాలతో భాసిల్లే సముద్రం, అభంగ తరంగ భూయిష్టమైన శతయోజన విస్తీర్ణమైనటువంటి వారిధి, ఆ వారిధిని దాడడానికి ఉద్యుక్తుడైన స్వామి తన ఛాయ ఒక్కసారి గగన మార్గము మొత్తం వ్యాపించడమే కాక సముద్రం మొత్తం అలరారింది. ఆకాశమున పానము చేసేటువంటి వారిలా ఆకాశం మొత్తం ఒక్కసారి తాగుతున్నాడా, జుర్రుతున్నాడా అన్నట్లుగా స్వామి ప్రకాశించారు. వాయుమార్గమున పోవుతున్న ఆంజనేయ స్వామివారి యొక్క కన్నులు విద్యుత్ కాంతుల్లా తళ్ళ తళ్ళ మెరుస్తూ, పర్వతములో 2 అగ్నులు ఒక్కసారి ప్రజ్వరిల్లినవా అన్నట్లుగా ఆంజనేయ స్వామివారి కన్నులు ప్రకాశించినవి. ఆంజనేయ స్వామి వానర శ్రేష్ఠుడు, మారుతి ఆయన నేత్రములు ఎలా ఉంటవి అంటే పింగళ వర్ణములో ఉంటాయి. పింగళ వర్ణము అంటే గోరోచనము అంటాం మనం. మిక్కిలి విశాలమై గుండ్రంగా గిరగిరగిరగిరగిరగిర తిరుగుతూ ఉన్నాయి ఆయన కళ్ళు. అటూ ఇటూ చూస్తున్నాడు సముద్రం మొత్తం. వినీల ఆకాశంలో మిక్కిలి విశాలమైనటువంటి ఆ గుండ్రని కళ్ళు సూర్య చంద్రుళ్ళ కోటి సూర్యప్రభా భాసితమై ప్రకాశించినాయి. ఉదయించేటువంటి సూర్యుడు, ఉదయించేటువంటి చంద్రుడు ఏ విధముగా ఆనందాన్ని కలిగిస్తున్నారో ప్రకృతికి, మహానుభావుడైన ఆంజనేయ స్వామి గరుడ, గంధర్వ, కిన్నర, కింపురుష, సిద్ధ సాధ్యులందరికీ కూడా ఆనందాన్ని అలా పంచుతున్నారు స్వామి. ఆయన ముక్కు ఎంత బాగున్నదో! ఎర్రని ముఖమండలం సంధ్యారాగ సంశోభితమై సూర్యమండలంలా ప్రకాశించింది. ఆకాశాన తేలిపోతున్నాడు మహానుభావుడు. ఘనాఘన విన్యాసితమై, నారద తుంబురుగాన శోభితమై, గరుడ గంధర్వ వాహనాంచితమై, దేవ విమానయాన భాసితమై, సూర్య చంద్ర నక్షత్ర మండితమై, బ్రహ్మ నిర్మితమై, ప్రణవాన్వితమైన నిరాడంబర నీలాకాశంలో రామనామాన్ని జపించుకుంటూ ఆంజనేయ స్వామివారు బయలుదేరారు. ఆంజనేయ స్వామివారి యొక్క వాలం మహోన్నతంగా నిలిచింది. పైకి ఒక్కసారి అలా వంకరగా ఎత్తి షప్ అని ఒక్కసారి అలా జలిపించారు. గగన మార్గంలో దివ్యమైనటువంటి ధ్వని. గగన మార్గంలో ఇంద్రధ్వజము ఏ విధముగా ఉంటుందో, ఇంద్రచాపము ఏ విధముగా ఉంటుందో, గగన మార్గంలో ఆంజనేయ స్వామివారు ఆ తోకను అలా గిరగిర తిప్పుకుంటూ ఆ కుచ్చుని ఆనందంగా బయలుదేరారు. ఈ వాలము యొక్క దివ్యనాదాన్ని వినడం చేతనే భూత ప్రేత పిశాచ గణాలు మన నుండి దూరమవుతాయి. సమస్త కష్టములు కలిగినటువంటి మానవులందరికీ సమస్త సుఖములు కలగాలి అంటే వాలమునకు నమస్కారం చెయ్యాలి, వాలమును పూజ చెయ్యాలి. ఆ వాలం ఇంద్రధ్వజంలా ప్రకాశించింది గగన మార్గంలో. మహాత్ముని యొక్క తెల్లని పలువరుస కలిగినవాడు ఆంజనేయ స్వామివారు. అంత అందమైనటువంటి వ్యక్తి ఈ సృష్టిలో ఎవ్వడూ లేడు. అందుచేతనే ఆంజనేయ స్వామివారిని సుందరుడు అని పిలుస్తారు. ఆయనంత ప్రజ్ఞాశాలి ఈ సృష్టిలో ఎవరూ లేరు. మహాత్ముడు ఆయన, తెల్లని పలువరస కలిగినవాడు ఆయన, మిక్కిలి ప్రజ్ఞాశాలి అయిన మహానుభావుడు వాయునందనుడు. చక్రాకృతిలో వాలమును గిరగిర తిప్పుతున్నాడు మహానుభావుడు. భాస్కరునిలా గుండ్రని సూర్యుడు ఏ విధముగా ఉంటాడో ఆ విధమైనటువంటి కాంతులతో భాస్కరుడు అన్నారు ఆయన. భాహ అంటే కాంతి, కాంతులను వెదజల్లువాడు గనుకనే ఆయనకు భాస్కరుడు అని పేరు. ఇక్కడ కూడా తోకలో నుంచి కాంతులు వెదజల్లుతూ ఉంటే ఒక భాస్కరుడులా తేజరిల్లారు ఆంజనేయ స్వామి. ఎర్రని వాలము, బంగారు వన్నె ఆంజనేయ స్వామివారిది. వాల మూల ప్రదేశం శోభలతో ఒప్పారింది. కపీశ్వరుడు గైరికాది ధాతువులతో 2గా విభజింపబడిన ఒక పర్వతంలా విరాజిల్లాడు. మహేంద్రగిరి పర్వతం ఆంజనేయుని యొక్క పదఘట్టనకు, పవన తనయుని పదఘట్టనకు ఫెళా ఫెళామని పగిలి పొరలు పొరలుగా చింది గైరికాది ధాతువులు గగన మార్గంలో ప్రకాశించినట్లుగా ఇక్కడ ఆంజనేయ స్వామివారి యొక్క వాలములో నుంచి వెలువడుతున్న దివ్య తేజోమయ కాంతులు, ఆ కాంతి పుంజములు మరొక పర్వతమా గగన మార్గంలో ఎగురుతున్నది అని ఒక శోభాయమానమై ప్రకాశించింది. సముద్రమును లంఘించి వెళుతున్నటువంటి వానర వీరుని యొక్క బాహుమూలము, ప్రసరించేటువంటి వాయువులు ఆ
భుజములలో నుంచి తొడలలో నుంచి జుమ్ జుమ్ అని వాయువులు వస్తూ ఉంటే ఒక మేఘము గర్జించినట్లుగా ధ్వని చేయటం మొదలుపెట్టింది. పొడవైనటువంటి ఆయన వాలము ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు పోవుతున్నటువంటి ఆ కపివరుడు ఆశ్చర్యం కలిగింది. దేవతలు చూశారు. ఉత్తర దిశ నుండి దక్షిణ దిశగా ఒక రాలుతున్న తోక చుక్క అని అనుకున్నారట దేవతలు. ఉత్తర దిశ నుండి దక్షిణ దిశకు గనక తోక చుక్క రాలితే ఏ దిశకు తోక చుక్క రాలుతున్నదో ఆ దిశకు అశుభం అని శాస్త్రం. ఇప్పుడు ఆంజనేయ స్వామి వారు దక్షిణ దిక్కుకు వెళుతూ ఉండగా ఆ కాంతుల వలయంలో దేవతలందరూ ఒక ఉల్కాపాతము జరిగింది అనుకుంటున్నారు. ఎటు జరుగుతున్నది? దక్షిణ వైపు ఒరుగుతున్నది. అంటే మారుతి దక్షిణ దిక్కుకు సాగటం వల్ల అలా జరిగింది. అనగా దక్షిణ దిక్కు ఎవరు ఉన్నారు అక్కడ? ఏ దేశమున్నది అంటే లంక ఉన్నది. లంకకు వరిష్ట సూచకం ఆంజనేయ స్వామి నవవ్యాకరణబెత్త మహాపండితుడు బుద్ధిమంతుడు మతిమంతుడైన శ్రీహనుమంతుని యొక్క దివ్య శోభలా ప్రకాశించింది. సాగిపోతున్న సూర్యుని వలె ఒప్పుచున్న విశాల దేహము కలిగిన ఆ వానరేంద్రుడు కక్షయందు బంధింపబడిన దీర్ఘ మాతంగము ఏ విధముగా గెరగెర గెరగెర శోభిల్లుతుందో అలా శోభిల్లాడు. హనుమంతుడు ఆకాశ మార్గాన సాగిపోతున్నాడు. అడుగో ఆంజనేయ స్వామి, అడుగడుగో మహానుభావుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు అంటారు అన్నమాచార్యుల వారు కూడా. పరిగి నానా విద్యల బలవంతుడు, శౌర్యవంతుడు బయలుదేరి వెళుతున్నాడు. ఆయన నీడ సముద్ర జలాలలో ప్రతిబింబిస్తూ లోతుగా మునిగిపోతోంది. నీటిలో కొంత మునిగి కొంత నీటిపై తేలుతూ ఉన్నది. ఓహో, ఎంతటి ఆశ్చర్యం, ఆనందం! సముద్ర తరంగాలు ఝుంఝుమ్మని పడుతూ ఉంటే తరంగాల మీద కొంత, తరంగాల కింద కొంత ఎలా ఉన్నది అంటే అనుకూల పవన ప్రభావంతో అందమైన ఒక నౌక ఏ విధముగా ప్రకాశిస్తుందో ఆంజనేయ స్వామివారు గగనమనే ఆ సముద్రం మీద ప్రకాశించారు. ఆకాశం మారుతి సాగిపోతున్నప్పుడు సముద్ర ప్రాంతములన్నీ ప్రబల వేగంతో అల్లకల్లోలమైనవి, ఉన్మాదభరితమై ప్రకాశించినవి. కొండలంత ఎత్తున ఎగురుతున్న సముద్ర తరంగాలు ఆంజనేయ స్వామి వారి వక్షస్థలానికి పెళా పెళా కొట్టుకుంటున్నాయి తరంగాలు. కొన్ని కొన్ని నీటి తుంపురులు ఆంజనేయుని యొక్క వక్షస్థలానికి తగులుతూ ఉన్నాయి. తగలగానే ఆంజనేయుని యొక్క దేహం వజ్ర శరీరం కనుక ఒక్క చినుకు అలా తగలగానే పెళపెళ 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 చింది అనేక రకమైనటువంటి చినుకులుగా ఆంజనేయ స్వామి వారి వక్షస్థలంలో నుంచి మరల వేగంగా ఆకాశాన తేలియాడుతున్నాయి. ఆ జలము ఎంత పుణ్యమో, ఆ జలమునకు ఎంత పుణ్యమో ఆంజనేయుని యొక్క దేహానికి తగిలింది. ఆంజనేయుని యొక్క నామాన్ని పలుకుతున్నది. సకల ప్రకృతి, పృథివీ, ఆపస్తేజో, వాయురాకాశములు ధన్యమవుతున్నాయి. హనుమంతుని గగన వేగానికి ఏర్పడిన బలీయమైనటువంటి వాయువులు, మేఘము నుండి వెలువడినటువంటి గాలి, ఈ రెండూ కలసి భయంకరమైనటువంటి ఘోష ఘూర్నిల్లుతూ ఉన్నది. సముద్రం ఒక్కసారి ఘూర్నిల్లటం అంటారు సముద్రపు ఘోష. సముద్రపు ఘోషల గగన మార్గంలో కూడా గాలి భయంకరమైనటువంటి గర్జనలు చేస్తూ ఉన్నది. అది లవణ సముద్రం. ఉవ్వెత్తుగా ఎగిరిపడుతున్నది, తరంగాలతో ఊగుతున్నది. అభంగ తరంగాలతో గిలగిలగిలగిలలాడుతూ, కళకళకళకళలాడుతూ, తలతలతలతల మెరుస్తూ ఆంజనేయుని యొక్క విభజించినటువంటి భూమి ఆకాశములకు ఒక తీగ, ఒక రేఖ. ఇది ఆకాశం, ఇది భూమి అని ఒక రేఖ గీశాడా అన్నట్లుగా ఆంజనేయ స్వామి వారు పెరిగినటువంటి దేహం గగన మార్గంలో ప్రకాశించింది. మహావేగ గమనమైనటువంటి హనుమంతుడు మేరుమందర పర్వతములను ఎత్తుకొని ఎగిరి ఎగిరి పడుతున్న మహాతరంగములు లెక్క పెట్టుకుంటూ మహాయోగిలా, మహాపరాక్రమవంతుడుగా స్వామివారు ముందుకు సాగి వెళుతూ ఉన్నారు. ఆ వాయునందని వేగముచే ఎగిసిపడినటువంటి సముద్ర తరంగాలు, సముద్ర జలాలు ఆకాశమంతటా వ్యాపించి జలములు తెల్లగా ఉంటవి గనుక గగనమంతా తెల్లగా మారి శరత్కాలములో మెరిసేటువంటి తెల్లని మేఘము ఎలా ఉన్నదో గగన మార్గం అలా ప్రకాశించింది. తరంగితమైనటువంటి సముద్రముల యొక్క అలలు, ఉవ్వెత్తున పడుతున్న అలలు, అటూ ఇటూ తొలగిపోతున్నటువంటి తిమింగలాలు. ఆంజనేయ స్వామి గగన మార్గంలోకి వెళ్ళగానే సముద్రం ఒక్కసారి చల్లాచెదురైపోయి చీలిపోయింది. సముద్రం పైన నీళ్లు లేవు, లోపల ఏమి ఉన్నవి అంటే తిమింగములు కలబడుతున్నాయి. ఎగిరి ఎగిరి పడుతున్నాయి తిమింగలాలు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు.
చూసేటువంటి వారికి ఎలా ఉన్నది అంటే, ఇంతవరకు సముద్రుడు అందమైన వస్త్రాన్ని ధరించి, నీరు అనే వస్త్రాన్ని ధరించి కళకళలాడుతున్నాడు, లోపల ఏ అవయవములున్నవో తెలియక. ఇప్పుడు ఆ శరీరం అవయవములపై ఉన్న వస్త్రము గనక తొలిగితే లోపల ఉన్నటువంటి అవయవములన్నీ దిగంబరుడికి కలపడినట్లు సముద్రుడికి నీరు అంతా చెల్లాచెదురై తిమింగములు, మొసళ్ళు, పెద్ద పెద్ద చేపలు, తాబేళ్లు వస్త్రములు తొలిగిన మానవ శరీరములా కనబడుతూ ఉన్నది. సముద్రమునందరి సర్పములన్నీ ఆకాశంలో తేలిపోతున్నాయి. కొన్ని గగన మార్గానికి ఎగిరినై, పడగలు విప్పినై, విహరిస్తూ ఉన్నాయి, భయపడిపోయినాయి. చేతులు ఊపుకుంటూ, తోకను ఊపుకుంటూ వెళుతున్న కపీశ్వరుని కాంచి ఆ సర్పములన్నీ గరుత్మంతుడేమో అని ఒక్కసారి భయపడిపోయి తల్లడిల్లి గగన మార్గంలో నుంచి అలా సముద్రంలోకి పడిపోతున్నాయి. ఆంజనేయ స్వామివారి నీడ, వానర శ్రేష్ఠుని యొక్క నీడ 10 యోజనముల పొడవు, 30 యోజనముల వెడల్పు కలిగినటువంటిదై నీటిపై మిక్కిలి మనోహరంగా అలరారటం మొదలుపెట్టింది. వాయునందను అనుసరిస్తున్న విశాలమైన అతని నీడ సముద్ర జలములపై స్వచ్ఛమైన దట్టమైన ఒక మేఘమండలంలా ప్రకాశించింది. ఆంజనేయ స్వామివారి నీడ మహా తేజస్వి ఆంజనేయుడు. ఆయన యొక్క తేజస్సు భూనభోంతరాళాలు కూడా దద్దరిల్లిపోతాయి. ఆయన విశ్వరూపాన్ని గనక చూపిస్తే మన కళ్ళు మనం చూడలేము. కోటి సూర్యప్రభాభాసితమై వెలుగొందుతున్న మహా తేజస్సు ఆయన, మహాకాయుడు ఆయన, కపివరుడు ఆయన. నిరాధారమైన వాయుమార్గం, నిరాడంబలమైన ఆకాశం. రెక్కలు కలిగినటువంటి ఒక పర్వతం ఆకాశంలో ఎగురుతున్నదా అనేటువంటి విధంగా స్వామి ప్రకాశించారు. అతి బలశాలి ఆంజనేయ స్వామి, మహాబలశాలి ఆంజనేయ స్వామి. కపీంద్రుడు మిక్కిలి వేగంగా వెళుతున్నాడు. విశాలమైనటువంటి ఆకాశంలో ఒక ఆకాశమే సముద్రమైతే విశాలమైన ఓడ ఆంజనేయ స్వామి అలా ప్రకాశించారు. పక్షుల యొక్క సమూహాలు గగన మార్గంలో విహరిస్తున్నాయి. పక్షులన్నింటికీ నాయకుడు ఎవరు అంటే గరుత్మంతుడు. సాగిపోతున్నాడు ఆంజనేయ స్వామి. హనుమంతుడు మేఘముల నుండి ఆకర్షించేటువంటి ఒక వాయువులా, గరుత్మంతునిలా, మహాపర్వతంలా ప్రకాశించారు. మారుతిచే ఆకర్షింపబడుతున్నాయి కొన్ని మేఘాలు. రివ్వున వెళుతున్నప్పుడు మేఘాలు కొన్ని తగులుతున్నాయి, కొన్ని దూరంగా వెళుతున్నాయి. ఆంజనేయ స్వామి వారి రంగు చెప్పుకున్నాంగా, మేలిమి బంగారం, అతులిత బలధామం, స్వర్ణ శైలాభదేహం. బంగారపు కొండ, తెల్లని మేఘాలు, నల్లని ఆకాశం. ఆ మేఘాలు రంగు రంగులు మారుతున్నాయి ఆంజనేయుని యొక్క దివ్యమైన తేజోమయానికి. తెలుపు రంగు, ఎరుపు రంగు, నీలపు రంగు, పసుపు రంగులతో, పలువన్నెలతో ఆంజనేయ స్వామి వారికి దేహము దగ్గర ఉన్నటువంటి మేఘాలు ఇన్ని రంగులుగా ప్రకాశించినాయి. 10 మేఘాలలో నుంచి వెళుతున్నాడు మహానుభావుడు. ఘనాఘన విన్యాసితము, నారద తుంబురు గాన శోభితము. గగన మార్గంలో ఓంకారం తప్ప మరొకటి ఉండదు. పైపెచ్చు ఆయన వెళ్ళేటువంటి మార్గము సిద్ధచారణులు సంచరించే మార్గం. చారయతి ప్రచారయతి. భగవంతుడు ముందుగా రాడు. ఎంత భక్తుడు కేకలు పెట్టినా భగవంతుడు రావడానికి ముందుగా సిద్ధులు, చారణులు ఇచ్చేస్తారు. మహానుభావుణ్ణి కీర్తిస్తారు, నారాయణుని కీర్తిస్తారు. ధరసింహాసనమై ధరసింహాసనమై నభంబుగొడుగై తద్దేవతల్ భృచ్చులై పరమామ్నాయమునెల్ల వంది గణమై బ్రహ్మాండమాకారమై సిరిపార్యామణియై విరించి కొడుకై శ్రీకంగ సత్పుత్రియై వరుసన్నీ ఘనరాజసమ్ము నిజమై వర్ధిల్లు నారాయణ. చారణులు మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడు మహానుభావుడు విచ్చేస్తాడు. అలాగే సిద్ధచారణులు సంచరించే మార్గంగా వెళుతున్న ఆంజనేయుడు ఆ స్వామికి మేఘములన్నీ ఒక్కసారి కప్పివేసినాయి. ఒకసారి మేఘాలలో నుంచి రివ్వున దూసుకొని వస్తున్నాడు. ఆహా! గగన మార్గాన్ని గనక మనం చూచినట్లయితే పున్నమి చంద్రుణ్ణి మేఘాలలో నుంచి చాటుగా వెళతాడు ఒకసారి చంద్రుడు. మేఘాలలో నుంచి బయటికి వచ్చి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు ఒకసారి. నిండు చందమామలా కనబడతారు మరొక్కసారి.
అలాగే ఆంజనేయ స్వామివారు కూడా మేఘములలో నుంచి వస్తూ ఒక్కొక్కసారి మేఘముల చేత కప్పబడి ఒక్కొక్కసారి మేఘములు తొలగగానే ప్రకాశించేటువంటి పున్నమి చందమామ ఏ విధముగా ఉన్నాడో ఆ విధంగా ప్రకాశించారు. ఏమి ఆ కాంతి! ఆంజనేయుని యొక్క దివ్య సందర్శన మహాభాగ్యాన్ని, ఇంతటి ఆనందాన్ని చూచినటువంటి ఆకాశ మార్గాన గరుడ గంధర్వ కిన్నర కింపురుష సిద్ధ సాధ్యులు స్వామివారి మీద పుష్పవర్షములు జలజల జలజల కురిపించారు. ఆంజనేయుని కీర్తించారు. మహానుభావ, నిన్ను మించినటువంటి వీరుడెవ్వడున్నాడు? నీ సందర్శన మహాభాగ్యంతో మా జన్మలు ధన్యమైని స్వామి. కవిం కవీ మరుచ్చిరంజీవి దైత్య పర్వత పవీ అభ్యుదయ రవి. నిన్ను మించిన వీరుడెవ్వడున్నాడు? సకల మూర్తులు ఆవహించినటువంటి సకల దేవతా స్వరూపమని ఆంజనేయ స్వామివారి మీద పుష్ప అభిషేకం చేశారు. పుష్ప వర్షములు కురిపించారు దేవతా సమూహమంతా. రామకార్యాధ్యై ఆకాశాన పయనించేటువంటి వానరోత్తమునకు సూర్యభగవానుడు తాపము కలిగించలేదు. తన శిష్యుడు కదా. పైపెచ్చు ఆంజనేయునికి అనేకమైనటువంటి బాల్యంలోనే వరములిచ్చారు. సూర్యభగవానుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు, సమస్తమైనటువంటి దేవుడు, బ్రహ్మాది దేవతలు కాబోయేటువంటి కాలంలో బ్రహ్మదేవుడవు నీవు అని, మా వల్ల ఏ విధమైనటువంటి ఆపద కలగదని సమస్త దేవతలందరి యొక్క దీవెన పొందినటువంటి సర్వశక్తి సమన్వితుడు ఆంజనేయ స్వామి. గగన మార్గంలో పయనించి ఆంజనేయునికి సూర్యుడు తాపము కలిగించలేదు. శ్రమ అనేటువంటిది లేకుండా తన తండ్రి అయిన వాయుదేవుడు చల్లని మెల్లని సురటీలు వీచుచున్నాడు. దీనికని తండ్రి కొడుకుకు సేవ చేయటమేమిటి అని అనుమానం కలగవచ్చు ఎవరికైనా వినేవాళ్లకు. కొడుకే తండ్రికి సేవ చెయ్యాలి. ఇక్కడ విశేషమేమిటి అంటే భాగవత ధర్మం ఒకటున్నది. రామనామాన్ని ఎవరైతే పలుకుతున్నారో కొడుకైనా కొడుకుని గౌరవించాలి. గుణాహ పూజాస్థానం నచ లింగం నచ వయః. ఈ లోకములే గుణములే గొప్పవి, అణాల కన్న గుణాలు మిన్న. ఎంతటి చిన్నవాడైనా ప్రహ్లాదుని గౌరవించాలి. అలాగే స్త్రీ అనేటువంటి విచక్షణ చెయ్యకూడదు. కొడుకైనా మంచి గుణములు కలిగినటువంటి కొడుకుని ఆనందించాలి తండ్రి చూచి. అందుచేతనే వాయుదేవుడు తన కుమారుడు ఎవరయ్యా అంటే రామభక్తుడు, రామకార్యమును నెరవేర్చేటువంటి మహానుభావుడు, రామకార్య ప్రవృత్తుడైన రామభక్తుడు పూజనీయుడే అని శాస్త్రములు పలుకుతున్నవి కనుక కుమారుడైన ఆంజనేయ స్వామి వారిని వాయుదేవుడు చక్కగా సేవించడం మొదలుపెట్టాడు. అంతరిక్షమున పయనించి మహాతేజస్వైన హనుమంతుని మహర్షులు స్తుతించారు. శ్రీవాయుపుత్రాయ చిత వజ్రగాత్రాయ ఆనందదాయ తుభ్యం నమోస్తు. దేవతలు గంధర్వులు ఆయనను ప్రశంసించి కీర్తించారు మహానుభావుని. స్వామి అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం, అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానుం జ్ఞానినాం అగ్రగణ్యం రఘుపతి నిజభక్తం వాతజాతం నమామి. అతులిత బలధామం. ధామం అంటే నిలయం అనర్థం. సాటిలేనటువంటి బలములకు నిలయము కలిగిన ఓ ఆంజనేయ, నిన్ను నేను స్తుతించుతున్నాను. స్వర్ణశైలాభదేహం. బంగారము వంటి పర్వత